వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం సృష్టి టెస్ట్ బేబీ దగ్గర సెంటర్ దగ్గర ఉన్నాం. ఐఏఎఫ్ ప్రాసెస్ చేసే ఏదైతే ప్రాసెస్ ఆ టెస్ట్ బేబీస్ని క్రియేట్ చేస్తామంటూ ఏదైతే నమ్మించిన ఆ స్కామ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రస్తుతం ఏదైతే ఈ బిల్డింగ్లో చూసుకుంటే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అంశాలు దారుణాలు ఎన్నో అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. పిల్లలు లేని వారికి వారి ఏదైతే వీక్నెస్ పాయింట్ దాన్ని ఆసరాగా చేసుకొని 30 నుంచి 40 లక్షలు వసూలు చేసుకొని వారికి ఏదైతే వారి దగ్గర నుంచి స్పామ్ కానీ ఎగ్స్ కానీ సేకరించి వేరే వాళ్ళ దాంట్లో ఇంజెక్ట్ చేసాం, మీ బేబీ వేరే వాళ్ళ కడుపులో పెరుగుతుంది, మీకు అందజేస్తాం ఆ టైం కంటూ నమ్మించి వేరే వాళ్ళ దగ్గర ఎవరైతే డెలివరీ అవుతుంటారో వారి దగ్గర ఆ పిల్లల్ని కొనుక్కొని 1-2 లక్షలు వాళ్ళ చేతికి ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం, లేకపోతే ఆ టెస్ట్ బేబీ ప్రాసెస్లో చేసేటప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ చేసేటప్పుడు భర్త స్పామ్ కాకుండా వేరే ఒక వ్యక్తి స్పామ్ని యూజ్ చేసి ఆ బేబీస్ పుట్టేలా చేయడం, ఇవన్నీ కూడా స్కామ్లన్నీ బయటకు వచ్చాయి. సో ప్రస్తుతం ఏదైతే మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లోకి మెయిన్గా స్పమ్ టెక్ హైదరాబాద్ అనే సంస్థ కూడా ఇండియన్ స్పమ్ టెక్ హైదరాబాద్ సంస్థ అని కూడా దీనికి సహకరించినట్టుగా తెలుస్తూ ఉంది. వీరు స్పమ్ ఏదైతే బ్లడ్ డొనేషన్ చేస్తామంటూ వినే ఉంటారు బ్లడ్ డొనేషన్ గురించి ఫ్రీగా, అలాగే స్పమ్ డొనేషన్ సెంటర్లు పెట్టి కూడా వీళ్ళు వివిధ ప్లేసెస్ నుంచి స్పమ్ కలెక్ట్ చేసుకొని అన్ని ఫెర్టిలిటీ హాస్పిటల్కి సప్లై చేసే సంస్థ ఇది. సో వీరు కొంతమంది ఎవరైతే రోడ్డు మీద కూలీలు ఉంటారో, భిక్షగాలు ఉంటారో, కొంతమంది అనాథలుగా ఉండేవారు, అనామకులుగా ఉండేవారిని ఆసరాగా తీసుకొని వారికి బిర్యానీ అందచేసి వారి దగ్గర నుంచి వారికి సుమారుగా 1500 నుంచి 800 రూపాయలు అలా ఇచ్చి వారి దగ్గర నుంచి స్పమ్ కలెక్ట్ చేసుకొని ఆ స్పమ్ని వీళ్ళు ఫెర్టిలిటీ సెంటర్లో వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆధారాలు తెరవకుండా చేయడం కోసం వీరు అయితే ప్రయత్నాలు చేస్తారు. సో ఇలాంటి కొంతమంది మనకు వ్యక్తులు అయితే ఎవరైతే ప్రీవియస్గా వీళ్ళ మాటలు నమ్మి ఎవరైతే స్పమ్ డొనేట్ చేస్తారో వారు కొంతమంది అయితే మనకు మన ఆర్టీవీకి దొరకడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీలో చూడవచ్చు. ఇప్పుడు రైట్ ఏదైతే డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారో ఒక వ్యక్తిని అయితే మేము కనుగొనడం జరిగింది. ఆర్టీవీ మా స్టింగ్ ఆపరేషన్లో ఒక వ్యక్తిని అయితే కనుగొనడం జరిగింది. ఆ వ్యక్తితో మాట్లాడదాం ప్రస్తుతం. సుమారుగా మీరు మిమ్మల్ని ఎప్పుడు కలిశారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కలిసారు మిమ్మల్ని? వాళ్ళని రీసెంట్లీ కలిసినారు. వాళ్ళు అడిగినారు, అది బిర్యానీ డొనేట్ చేసినాము, ఓ 1500 కమిషన్ ఇచ్చారు, భోజనం పెట్టారు. సో ఏమని చెప్పి తీసుకెళ్లారు? తీసుకెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఫుడ్ గిట్ట పెట్టారా? మీకు ఆ ఫుడ్ పెట్టింది సార్, ఇట్లా హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం రమ్మని చెప్పి తీసుకెళ్ళిండ్రు. దానికని చెప్పి పోయినాం మేము అందులోకి. ఇక వాళ్ళు దానికి వాళ్ళు అవి ఇవి చూపెట్టి ఉంటాయి కదా సార్, ఎక్స్ క్రోమోజోమ్స్ అవి ఇవ్వడం జరిగింది. దానికి 1500 ఇచ్చిండ్రు వాళ్ళు. సో మీరేమో అడగలేదా? ఏమన్నా ప్రాబ్లం అవుతుందా నాకు అని ఏమైనా అడిగినప్పుడు ఏమన్నా చెప్పారా? ప్రాబ్లం అవుతా అని అడిగితే ఏం ప్రాబ్లం కాదని చెప్పిండ్రు వాళ్ళు. కాదు న్యూస్లో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ న్యూస్లో ఏమైనా చూసారు, తెలిసిందా ఇట్లా బయట జరుగుతున్న విషయం దాని గురించి? లేదు సార్, ఇంకా చెప్తున్నారు కానీ ఇంకేం తెలియలేదు దాని గురించి, తెలుసుకోవాలనిపిస్తున్నాను. సో సుమారుగా మీరు రీసెంట్గా అయినా కలిసిన అంటారు కదా, సుమారుగా ఏ సమయాన్ని వచ్చారు వాళ్ళు, ఎంతమంది వచ్చారు సుమారుగా? వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఏమో వచ్చిండ్రు సార్ వాళ్ళు. అందులో ఒక లేడీ గిట ఉంది, మేబీ ఆమె ఇక్కడ ఆమె కాదనుకుంటే ఓల్డ్ సిటీ ఉంది. ఇక వాళ్ళు మధ్యాహ్నం టైంలో వచ్చిండ్రు సార్. వాళ్ళు 1-1:30 టైంలో వచ్చి అదే చెప్పింది సార్ ఇక్కడ. సో ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా కలిసారా ఒకటేసారా? మళ్ళీ ఎప్పుడైనా కలిసిరా మిమ్మల్ని? లేదు సార్, మళ్ళీ కలుస్తామని చెప్పింది కానీ ఇక రాలేకపోయినాం మేము ఇక్కడ. వాళ్ళు ట్రై చేస్తామని చెప్పింది మళ్ళీ వచ్చి, అదే వెయిట్ చేస్తున్నామని చెప్పింది. ఇది మాట్లాడిన వ్యక్తి ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి మేము షార్ట్గా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇది కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్, మరొక వ్యక్తి అయితే మనతో ఉన్నారు ప్రస్తుతం, అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, రీసెంట్గా జరిగిన ఇష్యూ అంతా బయటకు వస్తూ ఉంది. మిమ్మల్ని ఎప్పుడొచ్చి అడిగారు? అడిగినప్పుడు ఎంతమంది వచ్చారు? మ్యాక్సిమం నెల కింద వచ్చిండండి. 3-4 వచ్చిండు. 3-4 వచ్చి అడిగాడు దీని గురించి. అదే దాని క్లారిటీ తెలియక మేము క్లియర్గా తీసుకున్నాం. క్లియర్ చేస్తే గీత ఇట్లా డబ్బులు ఇస్తాం అదే అంటే గీత ఫస్ట్ ఓకే చెప్పలేదు. మళ్ళీ తర్వాత మీకేం ప్రాబ్లం కావద్దు అని చెప్పేవారికంటే గీత కొంతమంది ఓకే అయినా. ఏమని చెప్పి తీసుకెళ్ళేటప్పుడు హాస్పిటల్కి కారులో వచ్చారా? ఎంతమంది వచ్చారు సుమారుగా? ఇద్దరేమో బైక్ మీద వచ్చిండు, ఇద్దరు నడుచుకుంటూ వచ్చిండు.
హాస్పిటల్కి వెళ్ళి చిన్న వర్క్ ఉన్నాయని చెప్పి తీసుకొని వెళ్ళాను. వర్క్ ఉన్నాయని చెప్పి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఫలానా ఇద్దరు మనిషి కలిసి ఇక ఈ మాట అనుకుంటా అది ఒక మ్యాటర్ చెప్పిండు. ఏమని అడిగితే గిత ఇట్లా డొనేట్ చేయండి అని అంటే గిత సరే అని చెప్పి కొంతమంది ఒప్పుకున్నాడు. నాతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు ఉండే, వాళ్ళు లేరు ఇక్కడ. ఏమని చెప్పారు, మీకు ఎంత డబ్బులు ఇస్తా అన్నారు? సుమారుగా మాకు వచ్చిన వార్త ప్రకారం 800 నుంచి 1500 ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి వచ్చినట్టుగా పోలీసులు వార్తలు వచ్చినాయి. సో మీకేం ఆఫర్ చేస్తాను, మీకేమి ఇస్తాను? మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత 500, 600 ఇస్తానని చెప్పి ఫస్ట్ ఒకతను ఇక్కడ 600 అని చెప్పిండు. అక్కడికి పోయిన తర్వాత 500 ఇస్తానని చెప్పిండు. ఫుడ్ ఏమన్నా అంటే కదా మధ్యాహ్నం పూట భోజనం పెట్టి పంపిస్తానని చెప్పిండు. మళ్ళీ ఏమన్నా కలిసారా వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు? మళ్ళీ ఎప్పుడైనా మీకు మళ్ళీ ఎదురుపడ్డారా వాళ్ళు మీకు? మళ్ళీ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కనిపించలేదు. వాళ్ళు కనిపించలేదు. వాళ్ళు ఎవరో కొత్తగా ఉన్నారో ఏమో తెలియదు, కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా అది కనిపించలేదు ఇప్పటిదాకా. అంటే మీరు అడిగే ప్రయత్నం చేయలేదా? అంటే మాదే ఎందుకు తీసుకుంటారు, బయట జనాలు పోరగాళ్ళు అంటే యువకులు ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు, మాది ఎందుకని అడిగారా? ఏమైనా అడిగే ప్రయత్నం చేసిరా? అలా అడిగితే గిత వాళ్ళు ఏమన్నారు, ఇట్లా 40 ఏజ్ లోపల ఉన్న వాళ్ళకు కావాలని అంటే గిత మేము బయట ఉంటాం కదా, ఇప్పుడు ఇల్లు ఇడిసి పెట్టి కొంతమంది బయటకు వస్తాం, అందుకని చెప్పి మా వాళ్ళని తీసుకుపోతారు. ఇట్లా లోకల్ వాళ్ళని తీసుకోవడం కష్టం, ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు విధార్ కార్డు మొత్తం డీటెయిల్ ఉంటాయి. ఇప్పుడు మైక్ ఏమంటే గిత కొందరు ఆధార్ కార్డు ప్రివ్యూడ్ చేస్తారు. అలా దానివల్ల వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఒక ఆధార్ కార్డు లేకుండా కానీ వాళ్ళు క్రియేట్ చేసి ఆధార్ కార్డు మీద మమ్మల్ని తీసుకొని వెళ్తారు. రైట్, ఇది విన్నారు కదా, విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి మాట్లాడే కొద్దీ. ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకెళ్తే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు నమ్మరు ప్రాపర్గా. ఒక హాస్పిటల్కి వచ్చి డొనేట్ చేయంటే ఏ యువకుడైనా నమ్మరు, అది పెద్ద కేసు అవుతుంది కాబట్టి నమ్మరు. కానీ ఇక్కడ నాన్ లోకల్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారిని తీసుకెళ్ళి వారి ద్వారా ఇలాంటి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇది సృష్టి ఫెర్టిలిటీ చేస్తున్న దందాలు, మోసాలు, ఘరానా మోసాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ప్రస్తుతం. ఇంకెన్ని విసిపోయే నిజాలు బయటకు వస్తాయో ఈ ఎంక్వైరీ పూర్తయ్యేలోపు. ఏదైతే ఇండియన్ స్పమ్ టెక్ ఆ సంస్థ ఏదైతే ఉందో, కొంతమందిని ఏజెన్సీని రెడీ చేసుకొని ఇలా రోడ్ల మీద ఉండే పని చేసుకునే వాళ్ళని, భిక్షగాళ్ళని, డైలీ వర్కర్స్ని, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఇలాంటి పనులకు వాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన స్పమ్తో వారి గర్భం దాచేలా చేస్తున్నారు. సో ఇలాంటి కేసెస్ వల్లనే పుట్టిన బిడ్డ క్యాన్సర్తో పుట్టడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్ని దారుణాలు. వేరే ఉమెన్స్ ఉంటారు కొంతమంది రెగ్యులర్గా పని చేసుకునే వాళ్ళు, కానీ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, వీధిలో ఉండవండి స్ట్రీట్ వెండర్స్ కానీ చాలా పూర్ పీపుల్ని టార్గెట్ చేసుకొని వారి దగ్గర నుంచి 20-25 వేలు ఇచ్చి ఎగ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి. పిల్లలు కనలేని స్థితిలో పోషించలేని పిల్లలు, మేము పోషించలేము అనుకునే వారికి మేమే డబ్బులు ఇస్తామంటూ చెప్పి వారి దగ్గర నుంచి వారికి పుట్టిన బిడ్డని మేము ఇస్తామంటే వారికి ₹1,00,000, ₹1,50,000 అలా ఆశ చూపించి పుట్టిన బిడ్డని వీళ్ళు తీసుకొని ఎవరైతే పేరెంట్స్ 30 లక్షలు 40 లక్షలు అని వీళ్ళకి కట్టుంటారో, మీకు పుట్టిన బిడ్డే అని చెప్పి వీళ్ళకి పుట్టిన బిడ్డని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్తా ఉన్నాం. ఇది ఒక చైల్డ్ ట్రాఫికింగ్ కిందకే వస్తూ ఉంది. చూడాలి ఇంకా విసిపోయే నిజాలు ఎన్ని బయటకు వస్తాయో. సృష్టి ఫెర్టిలిటీ యూనివర్సల్ ఫెర్టిలిటీ దేశవ్యాప్తంగా బ్రాంచెస్ ఉన్నాయి. చూడాలి ఇంకా ఇలా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విసిపోయే నిజాలు వస్తాయో. ప్రస్తుతానికైతే మన ఆర్టీవీతో పంచుకున్న మాటలు ఇవి, వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. సో వారిని కూడా ఏమనలేము, వారు కూడా ఇందులో విక్టిమ్స్ కాబట్టి కేసు కొనసాగుతూ ఉంది, పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిద్య, ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.